హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం వర్క్ వేసే ముందు బ్లౌజ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మనం ఏదైతే క్లాత్ తీసుకుంటున్నామో అది తీసుకొని ఇలా ఐరన్ చేసుకోవాలండి. మనకు ముడత లేకుండా నీట్గా ఉంటుంది. మెజర్మెంట్స్లో అలా తేడా లేకుండా ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను పేపర్ కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు అది కూడా ఐరన్ చేసి తీసుకుంటున్నాను. మనం ఇలా బ్లౌజ్ మీద గీసేటప్పుడు ఇలా ఐరన్ చేసి పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుందండి. మెజర్మెంట్లో కూడా తేడా లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి. బ్లౌజ్ పీస్ తీసుకొని ఇక్కడ మనం మెజర్ చేసుకోవాలి ఎంత ఉంది అనేది. ఇక్కడ వచ్చేసి నాకు 32 వచ్చిందండి. 32లో సగం వచ్చేసి మనకు 16 వస్తుంది కదా. 16 దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైన కూడా ఒకసారి మెజర్ చేసుకోండి 16 దగ్గర, ఎందుకంటే మనం స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి కదా, దానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కింది సైడ్ వచ్చేసి నేను ఇలా స్కేల్ అంతా సైజ్ పెట్టి ఇలా ఒక లైన్ గీసేస్తున్నానండి. ఇలా మనం పేపర్ తీసుకొని బ్లౌజ్ మెజర్మెంట్ తగ్గట్లుగా పేపర్ కట్ చేసుకుంటాం కదండి. అది వచ్చేసి నాకు ఇది పావు తక్కువ 15 ఉంది. మనము ఇంతకుముందు డాట్ పెట్టుకున్నాం కదండి, ఆ డాట్ని ఇప్పుడు రెండింటిని కలిపేసుకోవాలి. మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసి పావు తక్కువ 15 ఉంది కదండి, అక్కడ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనం పేపర్ తీసుకొని ఇప్పుడు మనకు ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్కి మధ్యలో మనకు ఫోల్డింగ్ వచ్చే విధంగా చూసుకోవాలి, పేపర్ ఫోల్డింగ్. అలాగే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పెట్టేసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఫోల్డింగ్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి మనకు ఇతల సైడ్ రావాలి. ఎందుకంటే ఇంకో పార్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నెక్ వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలండి. భుజంకి క్రాస్గా వచ్చే విధంగా నెక్కి ఇలా చూసుకొని పెట్టేసుకోవాలండి. అండ్ నెక్ వచ్చేసి మనకి గీతకి ఫోల్డింగ్కి స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు మనం పేపర్ కదలకుండా ఏదో ఒకటి పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి. పేపర్ మొత్తం ఇలా డ్రా చేసుకోవాలండి, ఎందుకంటే మనకు బుటీస్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది బ్యాక్ సైడ్. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ గీస్తున్నానండి. ఇదంతా మనకు అవసరం లేదు, జస్ట్ నెక్ ఒకటి గీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కోసం అండి. మనం నెక్ తీసుకున్నాం కదండి, దానికి ఆపోజిట్లో వచ్చేసి నేను హ్యాండ్స్ డ్రా చేస్తున్నాను. మనకు మొత్తం వెడల్పు వచ్చేసి 32 ఉందండి. 32లో హాఫ్ 16 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే 16లో హాఫ్ 8 కదండి, మనం 8 దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. మనం నెక్కు ఎలా అయితే డ్రా చేసుకున్నామో కింద ఇలా ప్లేస్ వదులుకోవాలండి. సేమ్ ఇక్కడ కూడా అలాగే వదిలేసుకోవాలి. ఇక్కడ మనం ఒక హ్యాండ్కి ఇలా కొద్దిగా వంపు పెట్టేస్తాం కదా, ఆ వంపు వచ్చేసి మనం రైట్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలండి. మనం 16 మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ మధ్యలో ఈ పేపర్ పెట్టేసి ఇలా డ్రా చేసుకోవాలండి. మనకు కరెక్ట్గా ఉండాలంటే పేపర్ ఫోల్డింగ్ వచ్చేసి 8 దగ్గర ఉండాలండి. నెక్స్ట్ హ్యాండ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు ఈ వంపు ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ సైడే ఉండాలండి, లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అలాగే పెట్టేసుకొని డ్రా చేసుకోవాలండి. మనకు 1/2 ఇంచు తక్కువ పెట్టేస్తాం కదా వంపు, అవి వచ్చేసి మనకి రెండు ఒకే సైడ్ ఉండేలాగా చూసుకోవాలండి. ఇలాగ రెండు ఒకే సైడ్ ఉండేలాగా చూసుకోవాలి.
మొత్తం వచ్చేసి ఒక ఐడియా కోసం ఇలా చూపిస్తున్నానండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.